ఈ ఈజ్ ఈక్వల్ టు ఎం క్యూబ్ అంటాను నేను. మామూలుగా మీకు ఐన్స్టీన్ సిద్ధాంతం ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. నేనైతే ఏమంటానంటే ఈజ్ ఈక్వల్ టు ఎం క్యూబ్ అంటాను. ఈ అంటే ఎనర్జీ అనుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఎం క్యూబ్ అంటే అర్థం ఏంటంటే మెంటల్ ఎనర్జీ, మెటీరియల్ ఎనర్జీ, మానిటరీ ఎనర్జీ. ఎనర్జీ ఇక్కడ అర్థం ఏంటంటే నేనేం చెప్పగలుగుతాను, సింప్లిఫై చేసేస్తాను. తర్వాత మళ్ళీ ఈక్వేషన్లోకి వెళ్దాం. మామూలుగా మనకి మానసిక పరమైన ఆనందం ఉండాలి, మానసిక పరమైన ఒక శక్తి ఉండాలి. అంటే ఒక పని చేస్తున్నప్పుడు కొంతమంది ఎప్పుడు మీరు చూసారా, కొంత ఆ పని చేస్తున్నప్పుడు ఏడుస్తూ చేస్తారు. యాక్చువల్గా ఎప్పుడు ఏడిపోయి ఆ పని చేస్తుంటే ఏడిపోయి. యాక్చువల్గా వంట చేస్తుంటే చేయాలా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా, ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేయాలా, ఇప్పుడు ఏం బతుకులురా మనవి, ఏం బతుకులు వద్దు. ఒక పని చేస్తుంటే మానసికమైన ఆనందం కలగాలి, ఒక పని చేస్తుంటే మానసిక శక్తి రావాలి. అదొకటి. రెండు భౌతికపరమైనవి. కాస్త ఇంట్లో ఏసీ, సొంత ఇల్లు, కాస్త మంచి పడక, కాస్త మంచి హాల్, కాస్త మంచి బెడ్రూమ్, కాస్త మంచి వంటిల్లు, అందులో కూడా మంచి గ్యాస్ కట్, అందులో కూడా మళ్ళీ వీలైతే కాస్త వెండి సామాన్లు, మంచి పూజ గది, మంచి కారు, మంచి ఆఫీసు, మంచి డ్రెస్, మంచి భోజనం, 5 స్టార్ హోటల్లో భోజనం, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండి తీరాలి. దీన్ని మెటీరియల్ బెనిఫిట్స్ అంటాం. అంటే ఆ పదం వాడకూడదు, కానీ అలా ఉండకూడదు. యాక్చువల్గా జీవితం అంటే కాస్త సౌభాగ్యం ఉండాలి, విష్ణుమూర్తిలా ఉండాలి, కాస్త మంచి శేషతల్పం మీద శ్రీ మహావిష్ణువులాగా ఒంటి నిండా బంగారు నగలు వేసుకుని ఉండగలగాలి. ఇంకా మూడవది మానసిక, మెటీరియల్ అయింది, మెంటల్ అయింది కదా. ఆ రెండింటికన్నా ఇంపార్టెంట్ మానిటర్. డబ్బులు ఉండాలి సార్, ఓ పని చేస్తుంటే డబ్బులు రావాలి. డబ్బు జబ్బు పట్టకూడదు, కానీ డబ్బు వద్దనుకోవడం కూడా జబ్బే. కాబట్టి డబ్బుని అంత మనం కొద్దిగా సేకరించుకోగలగాలి, డబ్బుని మనం ఆహ్వానించగలగాలి, కాస్త జేబులో డబ్బులు వేసుకోగలగాలి. కాబట్టి మానిటరీ బెనిఫిట్ ప్లస్ మెంటల్ బెనిఫిట్స్ ప్లస్ మెటీరియల్ బెనిఫిట్స్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమొస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈజ్ ఈక్వల్ టు ఎం క్యూబ్. ఈ 3 ఎమ్ములు ఉంటే ఈ వస్తుంది ఎనర్జీ. లైఫ్లో ఎనర్జీ గాల్లో తేలినట్టుంది, గుండె ఊగినట్టుంది, మేఘాలలో తేలిపోమ్మన్నది అని. అవునా, ఎనర్జీ రావాలంటే ఈ 3 ఉండాలి. ఈ 3 ఏది ఎలాగనేది ఎవరిష్టం వాళ్ళది. మెంటల్ దాంట్లో మళ్ళీ రకరకాలు ఉంటాయి, ఎమోషనల్ మరొకటి, మెటీరియల్లో కూడా రకరకాలు ఉంటాయి, అలాగే మానిటర్లో కూడా రకరకాలు ఉంటాయి. ఏదే కానీ ఈజ్ ఈక్వల్ టు ఎం క్యూబ్ అని విషయాన్ని అర్థం చేసుకుంటే అక్కే వీరప్ప. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.